ఎవరు మీరు? ఎందుకు ఫాలో అవుతున్నావు? సార్ మేము సిఐడి ట్రైనింగ్ చూస్తున్నా. సిఐడి ట్రైనింగా? ఎవరది? ఎవరు పంపారు? డీసీపీ చిత్రోలియా. అవును సార్. ఆయనే దొంగచాటుగా అన్నిటినీ రికార్డ్ చేయమని చెప్పారు సార్. కేసుని ఎలా సాల్వ్ చేస్తున్నారో చూడమన్నారు. కానీ మేము మీ దగ్గర చిక్కుకున్నా. దాక్కుని రికార్డ్ చేయమని చెప్పారా? డీసీపీ సార్ ఎందుకు ఈ విషయాలని చేస్తున్నారు? అతని ఇష్టానికి ఏదో చేస్తూ ఉంటాడు. అది మనకు తెలియని విషయమా ఏంటి? సార్, మన బ్యూరో వచ్చేంత వరకు వాళ్ళు రికార్డింగ్ చేశారు. ఇంతకు మించి టేప్లో ఏమీ లేదు. అది సార్, చెప్పు. యాక్చువల్లీ డీసీపీ సార్ మిమ్మల్ని అనుమానిస్తున్నారు. మా మీద అనుమానమా? సార్, అది ఏం సందేహం? ఆ విషయం చెప్పడానికి ముందు ఎవరో ఆయనకి పులి పళ్ళు పంపించారు. అందువల్ల ఆయన జంగిల్కి వెళ్ళిపోయారు. మేము అంతటితో ఇక్కడికొచ్చి చేరా. డీసీపీ సార్ కోచ్కురి జంగల్కి వెళ్ళారు. అయినా మాకు చెప్పలేదే. చాలా భయంకరమైన విషయం జరిగినట్టుంది. అందుకే ఆయన చాలా టెన్షన్గా ఉన్నారు. అలాగా? కెమెరా సార్, ఏంటి? మాకు మా యొక్క వీడియో కెమెరా ఇచ్చారంటే మేము పనిని కంటిన్యూ చేస్తాం. అవును, లేకపోతే డీసీపీ సార్కి కోపం వస్తుంది. ఆ తర్వాత మాకు ట్రైనింగ్ ఇవ్వరు. ప్లీజ్ ప్లీజ్ సార్. సరే పూర్వి, కెమెరా ఇచ్చేయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అభిజిత్, ఇక్కడ జరుగుతున్నది చూస్తే నాకేదో సందేహంగానే ఉంది. డీసీపీ చిత్రోలి మన దగ్గర ఏదో దాస్తున్నాడనుకుంటా. అది ఏమై ఉంటుంది? గోచుకూరి అడవిలోకి వెళ్ళి అది చూస్తేనే తెలుస్తుంది. మెల్లగా వెళ్తావా? డీసీపీ సార్ ఈ అడవి లోపల ఏం చేస్తానికి వచ్చి ఉంటారు? మనకి తలకై నొప్పి తెప్పిస్తున్నారు. ఇంకాసేపట్లో పొద్దుపోతుంది. ఆ తర్వాత అడవి మొత్తం భయంకరంగా మారిపోతుంది. రే, ఎవర్రా నువ్వు? ఓకే సార్, నైట్ అవుద్దని అంటున్నాడు. అయితే ఏంటి? సార్, నేనేం చెప్తున్నానంటే నా యొక్క సేఫ్టీ కోసమని మనం ఇప్పుడే తిరిగి వెళ్ళిపోదాం సార్. నో, ముందుకు వెళ్ళండి. అందరినీ జాగ్రత్తగా తీసుకురా. చీకటి పడిపోతే తిరిగి వెళ్ళిపోవాలా? మరి ఎందుకు నువ్వు వచ్చావు? పంకజ్, చూసుకో. పంకజ్, వాటర్ బాటిల్ ఎందుకు తీసుకొచ్చావు? వీడొకడు. నేను పెట్టుకునే వాటర్ బాటిల్ ఉందే, ఇది లైఫ్ సేవర్. ఇంకా ఎంత నడవాలో ఎవరికేం తెలుసు. అలాగే భయంతో నేను చెప్పాలనుకున్నది, నడిచేటప్పుడు గొంతు ఎండిపోతే నేను మంచినీళ్ళు తాగాలిగా. బాగానే ఉంది, చూసుకోండ్రా. ఇక్కడేం చేస్తావు? తరుణ్, మళ్ళీ మళ్ళీ సారీ చెప్పేదట్టే ఎలాంటి పనులు చేయకు. నువ్వు ముందు నువ్వు నా దగ్గర నేర్చుకో. సరే, వాడు పనే చేశాడుగా. సారీ సార్. సరే పద. సార్ 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 సార్, ఒక సిప్ నాకు ఇవ్వండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. నాకు తీసుకురావచ్చుగా. ఒక్క సిప్ సార్. సార్, ఇవ్వండి. ఒక్కటికే థ్యాంక్ యూ. చాలు సార్. ఒక డ్రాప్ నేను తాగనా? ఇది చాలులే. థ్యాంక్ యూ సార్. మీకు చాలా పెద్ద మనసు. పంకజ్, అయ్యో, మీరు తాగండి. థ్యాంక్ యూ. మేడం, చాలండి. థ్యాంక్ యూ. ఏం థ్యాంక్ యూ, ఒక్క సిప్పే మిగిలింది. పంకజ్, ఏంటి నన్ను అడగవా? అయ్యో తాగండి సార్, మీకోసమే. నువ్వు పని చేస్తావా? ఇది జాగ్రత్తగా పెట్టు.
నాకు కావాల్సినప్పుడు నేను అడుగుతాను. అడవి మధ్యలో టెంట్ వేసుకుని ఏం చేస్తున్నారు? రే ఏంట్రా తోస్తున్నావు? అరవకో. తుపాకీ ఉంది, హంటర్ అయి ఉంటాడు. ఒకవేళ డీసీపీ సార్ తను పట్టుకోవడానికి వచ్చుంటారేమో. చూద్దాం. పక్షుల్ని కాల్చడానికి తుపాకీ తీసుకొచ్చావా? పులిని కాల్చడానికి తుపాకీ నీకు దొరకలేదా? ఎన్ఎల్జీ, ఎస్ఎల్ఆర్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, AK-47, 56 ఇవన్నీ దొరకలేదా నీకు? ఎవరో ఉన్నారు, నేను చూస్తాను. పోలీసులు వచ్చారు. పొజిషన్ తీసుకుని అందరూ. ఫైర్ చేయండి. పారిపోయారు, అందరూ పారిపోయారు. లేరా లేరా లేమని చెప్పాను. అరే అరే, ఏంట్రా ఇక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళు వేట కోసం వెళ్ళారు, నేను ఊరికే చూస్తూ ఉన్నాను అంతే. వేట ఏముందిరా? ట్రంక్ లో ఏముంది? బ్యాగ్ లో ఏముంది? ట్రంక్ వాళ్ళది, బ్యాగ్ నాది. నేను చిక్కుకాయతలు ఏరుకునేవాడిని. నేను రేకు డబ్బాలు ఏమైనా దొరుకుతాయని తీసుకోవడానికి వచ్చాను సార్. వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. సార్ నా బ్యాగ్. చెప్పండి పంకజ్ సార్, ఇప్పుడు మీరు నీళ్ళు ఇవ్వండి. సార్ అది వచ్చి ఇప్పుడు వెనకాల నుంచి గుద్దారు కదా, అప్పుడు బాటిల్ మూత జారిపోయి నీళ్ళు కింద పడ్డాయి. అర్రే, ఎక్కడ కడుపులోనా? సార్ నేను నిరపరాధిని సార్. సార్ నేను నిరపరాధిని సార్. సార్ నన్ను వదిలేయండి సార్, నన్ను వెళ్ళనివ్వండి సార్. సార్ అక్కడ సామాన్లు ఉన్నాయి కదా, అది నా చిత్తు కథల బిజినెస్ కోసం అన్ని వెతికి పెట్టినాయి సార్. అందులో మీకేం కావాలో మొత్తం తీసుకోండి, నన్ను అడగాల్సిన అవసరం లేదు సార్. మిగతాది నాది, కానీ నన్ను వదిలేయండి. నోరు మీరా ప్లీజ్. అడవిలో చట్టానికి విరోధంగా జంతువుల్ని మీరు చంపుతున్నారు. అలాంటప్పుడు నువ్వు నిరపరాధివా? ఎవరు చంపారు సార్? నేను మొదటిసారి వేటకి వెళ్ళాను సార్. అక్కడ ఉన్న చిన్న చిన్న రేఖ ముక్కలన్నీ వేరుతూ ఉన్నాను సార్. నేను వాళ్ళని చూశాను, అడ్వెంచర్ లైఫ్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఏంటి అడ్వెంచర్, నేను ముందే ఇరుక్కుపోయాను. డీసీపీ చిత్రాలు ఎక్కడా? చిత్రులేనా? ఎవరు చిత్రులే సార్? ఇటువంటి పేర్లు నాకెవరికి తెలియదే. నిజం సార్? సార్ వీడు స్ట్రైట్గా అడిగితే చెప్పడు సార్. నేను వెళ్ళి పెద్దవి 3 కర్రలు తీసుకొస్తాను సార్.
వీడిని తల కిందకి ఆడ తీస్తే అప్పుడు అడిగితే చెప్తాడు సార్. సార్ 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 ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ ప్లీజ్ సార్ సార్ ఆపండి సార్. సార్ సార్ నేను బాతులాగా కూర్చుంటాను సార్, లేకపోతే గుంజలు తీస్తాను సార్. చూడండి సార్ ఒక నిమిషం. పూర్వి ఏం తెలిసింది? సార్ బ్యాగ్లో తన బట్టలు మాత్రమే ఉన్నాయి, కానీ ఈ ట్రంక్లో ఏవోవో ఉన్నాయి. ఈ హ్యాండీక్యామ్ ఇంకా బాక్స్. ఇదా? ఇలాంటి బాసే డీసీపీ చిత్రోలి దగ్గరికి వచ్చింది. కానీ ఇది సార్ ఈ పళ్ళే. ఇది డీసీపీ పల్లా? లేదు సార్, ఇది పులి పళ్ళు. రెండు ఒకటే. ఈ పళ్ళు అసలు నీకెక్కడి నుంచి దొరికింది? నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? సార్ ఇది నాది కాదు సార్, ఇది వాళ్ళది. ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు, ఇవన్నీ వాళ్ళకే తెలుసు సార్. ఈ కెమెరా ఇదెవరిదో చెప్పు. ఈ కెమెరా ఎవరిదని తెలీదు, కానీ అడవిలో దొరికింది, దాన్ని నేను తీసుకొచ్చేసాను సార్. నిజం సార్. మేం రెడీ చేస్తున్నాం. అది సరే, ఈ వీడియో ఎక్కడిది? మేం రెడీ చేస్తున్నాం. నా ప్లానింగ్ చూస్తే మాకే ఎక్సైటింగ్ గా ఉంది. తనే మానవ్, హాయ్. తను విక్రమ్. హాయ్. అరే నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి అనిమల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. విక్రమ్, అక్కడ ఎవరో ఉన్నారు. నా పరిస్థితి ఏమవుతుంది? తను అందరినీ చంపేసింది. నా ఇద్దరు ఫ్రెండ్స్ నన్ను నన్ను కూడా వదిలిపెట్టదు. నేను తన దగ్గర ఇరుక్కున్నాను. ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు అదే చోట్లో చనిపోయి ఉంటారు. అభిజిత్, అసలు ఈ ముగ్గురితో ఏం జరుగుంటుంది? అడవిలోకి వెళ్ళి ప్రతిదీ మనం కనిపెట్టాలి. సార్, ఈ అడవిలో ఎలా తెలుస్తుంది తన టెంట్ ఎక్కడ వేసుకున్నారనేది? వీడు చెప్తాడే. కెమెరా అక్కడి నుంచే కదా తీసావు, దాని పక్కనే టెంట్ ఉండాలి. నాకు అన్ని పక్కల ఒకేలాగే కనిపిస్తుంది. నన్ను వదిలేండి. నేనంత సాధారణంగా వదిలిపెట్టు. రారా మాతో మర్యాదగా నోరు మూసుకుని ఆ చోటు ఎక్కడుందో చూపిరా. మీరు లాక్కెళ్ళేది, దయచేసి నన్ను వదిలిపెట్టండి. ఏమైంది? మేము నాకేమీ అర్థం కావడం లేదు, ఏది తెలియడం లేదు. ఆ కెమెరా ఎక్కడ దొరికిందో నాకు అస్సలు గుర్తులేదు మేడం. ప్లీజ్ నన్ను నమ్మండి. పంకజ్, ట్యాబ్ ఇవ్వు. ఇటువైపు వెళ్దాం. సార్ ఏంటి సార్ ఇది? నన్ను వదిలిపెట్టండి సార్, నేనేం చేయలేదు సార్. సార్ 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 ఒక్క నిమిషం. అరే ఒక్క నిమిషం సార్, కొంచెం చేతులు తిని మీరు.
అవును సార్, ఇలాగే కొంచెం ఓపెన్ గా ఉంది. ఒకవేళ కెమెరా ఇక్కడ దొరికినట్టుంది. అవునవును, అవును సార్, ఇదే ప్లేస్. ఈ దారి కాదని కొన్నిసార్లు అరుస్తున్నావు, ఇప్పుడు అది కాదు ఇదే అని నా దగ్గర అంటున్నావు. మేమన్నా పిచ్చోళమా? అక్కడున్న అడవి నుంచి ఇంత దూరం తెప్పించావు. సార్ నేను ఒక అమాయకుడిని సార్, నా ప్రాణాలు కాపాడడానికి నేను ఏదో చెప్తున్నాను సార్. సార్ దయచేసి నన్ను వదిలిపెట్టాను సార్, నేను ఏం చేయలేదు సార్. ఎక్కడికి పారిపోతున్నావు? రా, నువ్వు మాతో రావాల్సిన పదరా ముందుకి. నువ్వు భయపడి నన్ను కూడా కలిపి భయపెడుతున్నావు. వీడొకడు మధ్యలో కెమెరా నెరకొడతా. ఇక్కడ క్యాంపు లేదు, బోన్ ఫైరు లేదు. నోటుకొచ్చినట్టు వాగుతాడు. సార్ అక్కడికి మీరు వెళ్ళండి సార్, నన్ను వదిలిపెట్టేయండి సార్. వాటర్ బాటిల్, విక్రమ్, పిఎన్సి కాలేజ్. నాకు తెలిసి ఈ బాటిల్ ఆ ముగ్గురు కుర్రాళ్ళల్లో ఒకరిదై ఉంటుంది. ఆ వీడియోగ్రఫీ చేసిన వాళ్ళది. పూర్వి, బ్యూరోకి కాల్ చేయి. ఒక వాటర్ బాటిల్ దొరికింది, అందులో పిఎన్సిని రాయబడి ఉంది. ఇంకా విక్రమ్ అని కూడా ఉంది. సార్, చిత్రోలి సార్ ఇక్కడ ఉన్నట్టు నాకు అనిపించలా. ఆయనకేం అయ్యుండదు కదా? పియా, మానవ్, విక్రమ్. సార్, వీళ్ళు నాకు బాగా తెలుసు. వీళ్ళు మా కాలేజీలో చదువుకున్నారు. కొట్టారంటే అర్థమేంటి? 3 వారాల ముందు వీళ్ళ కారు పొలంలో పడిపోయింది. ఆ యాక్సిడెంట్లో పియా ఇంకా మానవ్ చనిపోయాడు. విక్రమ్ తప్పించుకున్నాడు, కానీ వాడి బ్రెయిన్ అసలు పనిచేయట్లేదు. మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. లోయలో పడినందువల్ల తనేమీ చనిపోలేదు. ఏంటి? మీరు ఏం చెప్తున్నారు? సంఘటన జరిగిన చోటు నుంచి మాకు ఫోన్ వచ్చింది. పోలీస్ కూడా ఉన్నారే. రియా మనోల బాడీలు దొరికాయా? లేదు సార్, వాళ్ళ బాడీ మాకు దొరకలేదు. ఎందుకంటే కార్ పొలంలో ఎక్కడ పోయిందని పోలీసులు కూడా తెలియలేదు సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలుస్తారా? వై నాట్ సార్, ఖచ్చితంగా. మీరు ఫోన్ వేసి కాలేజ్కి రమ్మని చెప్పండి. అలాగే సార్. అందరూ పక్కనే ఉన్నారు, త్వరగా వచ్చేస్తారు. మంచిది. ఇంట్లో వాళ్ళు కూడా వీళ్ళకి యాక్సిడెంట్ జరిగిందనుకుంటున్నారా? అవునండి మేడం, ఇందులో అనుమానిస్తానికి ఏముంది? డౌట్ కాదు. ఒక్కో మాటలో చెప్పాలంటే ఇదే వాస్తవం. ఇది యాక్సిడెంట్ కాదు, హత్య. కానీ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు మాకు చెప్పారు. అది మేం కనిపెడతాం. మీరు ఒక్క విషయం చెప్పండి. మనో, పియా, విక్రమ్, వీళ్ళ ముగ్గురికి ఎవరితోనైనా విరోధం లేక గొడవ, అందువల్ల వీళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఏమైనా ఉందా? లేదు సార్, ముగ్గురు చాలా మంచి పిల్లలు. వాళ్ళ పనంటే వాళ్ళు చూసుకుంటారు. అనవసరమైన విషయాల్లో వాళ్ళు తలదూర్చరు. సార్, ఏమైంది సార్? నన్ను రమ్మన్నారా? ఈవిడి బీనా మేడం, పియా వాళ్ళ అమ్మ. ఇతను సామ్రాట్, మానవ్ బిగ్ బ్రదర్. వీళ్ళందరూ సిఐడీస్. నమస్తే అండి. పియా ఇంకా మానవ్ గురించి మేము కొన్ని ప్రశ్నలు అడగాలి. సార్, మేమంతా కోల్పోయాము. అడగడానికో చెప్పడానికి ఇప్పుడేం లేదు. ఇంకా చాలా పని మిగిలుంది. మీ పిల్లల్ని చంపిన వాడికి ఖచ్చితంగా ఉరిశిక్ష పడేలా చెయ్యాలి. వాళ్ళని శిక్షించాలి. ఏమంటున్నారు? మానవ్ని, ప్రియాని చంపేశారా? కానీ మాకు దొరికిన సమాచారం అది తప్పుడు సమాచారం. వాళ్ళని చంపేశారు. ముంబై దగ్గరలో ఉన్న ఒక అడవిలో వాళ్ళని చంపేశారు. ఇదిగో చూడండి. ఇదంతా ఎలా సాధ్యమవుద్ది? వీళ్ళతో కాకుండా వీడు. ఏమిటి? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈ మాస్క్ ధరించిన వ్యక్తి, అలాగా చిన్నపిల్ల ఎలా వచ్చింది? అంటే ఆ అబ్బాయి, ఆ పాప మీకు తెలుసా? సార్,
ఈ స్కెల్టన్ మ్యాన్ అలాగే ఉన్నాడు, ఆ వీడియోలో ఉన్నట్టుగానే. పిల్ల వేరేలా ఉంది. ఫుటేజ్లో ఉన్న పిల్ల ఈ పిల్ల కాదు. అవును సార్. కానీ సార్, మా డ్రామా ఇలా నిజంగా జరుగుతుంది. అది ముంబై పక్కన ఒక అడవిలో. కానీ నిజంగా జరిగింది. ఈ డ్రామా ట్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని వెంటనే రమ్మనండి. అలాగే ఆ విక్రమ్ను కూడా వెంటనే రమ్మని చెప్పండి. సరే అండి. సార్ నన్ను లగేజ్ లాగా నన్ను మోసుకెళ్ళకండి సార్, కొంచెం మెల్లగా ఏయ్, సార్. సార్ జారి జారి పడిపోతా. పడిపోతాను సార్. నేను జారి నోరు పడ్డాను మూసుకుని ముందుకు అనుకుంటే, నడు. ఈ దారి అసలు బాగోలేదు సార్. నిజంగానే మీరు నన్ను చంపుతున్నారు సార్ మీరు. సార్ ఇదంతా ఏంటి? చెప్పేది విను, తను అంటుకోవద్దు. ఎందుకు? తర్వాత బాధపడతావు. ఎవరు? డీసీపీ చిత్రోలినా? వద్దు, ఇప్పుడు ఆయన పేరు చెప్పకూడదు. ఆయనకి కోపం వస్తుంది. ఎవరికి కోపం వస్తుంది? నువ్వు సరిగ్గా మాట్లాడు. రాత్రిపూట వీళ్ళ శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. నేను మీ అందరికీ ఉదయాన్నే అంతా చెప్తాను, డీటెయిల్ గా. నువ్వు రారా, నువ్వు రా. చెప్పేది వినండి నేను సార్, చెప్పేది నన్ను వినరా రే? వదిలిపెట్టండి సార్. సార్, సార్, అయ్యో. సార్, సార్, సార్. వీడు అంటున్నాడు ఈ చోటు భయంకరమైందంట. పదండి మనం వెళ్ళిపోదాం. సార్ ఇదంతా ఏంటి? ఇంకా ఇక్కడ ఉన్నది ఎవరు? సార్ నేను తెలియకుండా మిమ్మల్ని వేరే దారిలో తీసుకొచ్చేసాను సార్. నాకు గుర్తొస్తుంది, నాకు వేరే ఒకటి గుర్తొస్తుంది. ఇక్కడ అపాయం ఉంది, మనం వేరే దారిలో వెళ్దాం సార్. నిజంగా మనం వేరే దారిలో వెళ్దాం సార్. ఇంకా కొంచెం దూరం ఉంది సార్. అలాగా? రండి. పద నాతో. ప్లీజ్ సార్, పదరా. రండి సార్. నడు. రండి. పోరా. రండి సార్. రే ఇది ఎందుకు ముందని అయ్యో, చెప్పలేదు? ఇది లాక్కండి ముందు సార్, కనుక చొక్కా చెప్పుంటే చినిగిపోయింది సార్. ఇది దిక్కే సార్, వచ్చేవాళ్ళం కాదు కదరా. అరే మీ సార్ నన్ను మాట్లాడిస్తేనే కదా ముందుకు వెళ్ళు అని చెప్తూనే ఉన్నారు. మరి ముందుకు వెళ్ళు. మీది అయిపోయిందా? ముందుకు రండి త్వరగా. డ్యూటీలో ఉన్నారు, నేను ఫ్రీగానే చచ్చిపోతాను సార్. ఏం చెప్పాలి మీకు? అయ్యో నన్ను నెడుతున్నాడు సార్. దయచేసి అందరికి చెప్పు, అనవసరంగా మనం అందరం చచ్చిపోతాం. రే ఏది అవదు పద. షో, నా వల్ల కావటం లేదు. సార్ 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 సార్, నాకు చాలా భయంగా ఉంది. నేను ఇక్కడే ఉంటాను. ఏంటి ఇక్కడ? సార్ 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 నేను బిడ్డల కల్లోండి సార్. వేట అనే పదమే నేను ఇక చెప్పను సార్. నాకిప్పుడు చావు వద్దు సార్. సరే నువ్వు రే నిన్నే ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి చూసి వస్తాం. చాలా థ్యాంక్స్ సార్ మీ ఐడియా అద్భుతంగా ఉంది. నేను ఇక్కడే ఉండి వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటా. గ్యాప్ దొరికితే వీడు పారిపోతాడు. మీకు టెన్షన్ వద్దు, నేను చూసుకుంటా. నీకేమీ టెన్షన్ వద్దులే, వీడు ఎక్కడికి పారిపోడు. తరుణ్ ఉన్నాడు కదా, వీడిని చూసుకో. ఓకే నువ్వు సార్. మాతో పాటు రా రా. సార్ మీరు జాగ్రత్తగా ఉండండి. చాలా యంగ్గా ఉన్నారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. ఏ పోరా పిచ్చోడా, అక్కడ దేన్ని పట్టుకోకండి. నోటికి వచ్చినట్టు చెప్పుకో. నౌ గో గో. ఈ నాటకంలో నువ్వు ఉన్నావా? ఎస్ సార్. సూపర్ అమ్మా, వెరీ గుడ్. తర్వాత నీతో మాట్లాడతాను. నిఖిల్ సార్. పాపం తీసుకువెళ్ళు. రారా రారా తల్లి, నీకు నేను చాక్లెట్ కొనిస్తాను. ఒక అద్భుతమైన కథ చెప్తాను, సరేనా? అందంగా నాటకంలో నటించి మీ ఇద్దరు ఫ్రెండ్స్ని చంపేశారు కదా? అదంతా ఏం లేదు సార్, మేమెందుకు అలా చేస్తాం? అవును సార్, మేము హత్య చేసినట్టుగా నటించొచ్చు, కానీ మేము ఎవరిని హత్య చెయ్యము. మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందేమో, అందువల్ల యాక్టింగ్ చేశారేమో. అది ఇప్పుడు నిజమైందేమో. లేదు సార్, పియా మానవుని చంపడానికి గురించి మేము అసలు ఆలోచించాం సార్. వాళ్ళందరూ మా బెస్ట్ ఫ్రెండ్స్ సార్. ఎందుకయ్యా? ఫ్రెండ్స్ అయితే హత్య చేయరా ఏమిటి? లేదు సార్, వీళ్ళు అలాగా అస్సలు చేయరు సార్. ఏ రోజైతే మానవ పియా చనిపోయిన వార్త వచ్చిందో ఆ రోజు పూర్తిగా వీళ్ళు నాతోనే ఆఫీస్లో ఉన్నారు. ఒక కొత్త ప్లే ప్రారంభిస్తాని గురించి మాట్లాడుకుంటున్నాం. అవన్నీ మేం కనిపెడతాం. హంతకుడు ఎవరో త్వరలోనే తెలుసుకుంటాం.
అన్నట్టు ఆ విక్రమ్ వాడెక్కడున్నాడు? వాడితో మాట్లాడాలి. ఓ మై గాడ్. సార్ అక్కడ చూడండి. ఒక్క నిమిషం. అయ్యో. సార్ ఆ వ్యక్తి కరెక్ట్ గానే అన్నాడు సార్. ఇది ఒక వ్యక్తి పని కాదు, ఇది ఆత్మలు చేసే పని. ఏంట్రా వాగుతున్నావు? ఆత్మలన్నీ ఏమీ లేదు. ఇది ఎవడో ఒక వ్యక్తి చేస్తున్న పని. ఆత్మలు దెయ్యాలు అని చెప్పి అందరినీ భయపెడుతున్నాడు. హంతకుణ్ణి బాగా రెచ్చగొట్టారని తెలుస్తుంది. పగ తీర్చుకోవడం కోసం ఇలా చేసుంటాడు. చూసుకుందాం. విక్రమ్, చెప్పు, మీ ముగ్గురు మధ్య ఆ రోజు ఏం జరిగింది? ఆ? చెప్పు విక్రమ్, ఏమైంది? వాళ్ళు చనిపోయారు. ఎవరు ఎవరు చంపారు? ఇద్దరిని చంపేశారు. రక్తాన్ని తాగేశారు, చంపేశారు. అందరినీ చంపేస్తాడు. ఎవరు ఎవరు చంపుతారో? నాకెలా తెలుసు? నాకేం తెలీదు. నాకెలా తెలుస్తుంది? నాకేం తెలీదు. సార్ ఇలాగే తనేదో వాగుతూ ఉంటాడు. నాకేం తెలీదు. నేనేం చేయలేదు. ఇవాళైనా విక్రమ్ మాట్లాడుతున్నాడు. నాకేం తెలీదు. మేము ఇతనితో మాట్లాడితే అస్సలు ఏం మాట్లాడు. ఇంతకీ డాక్టర్స్ ఏమన్నారు? షాక్లో ఉన్నారని డాక్టర్ చెప్పారు. మందులు ఇచ్చారు, రెస్ట్ తీసుకోమని చెప్పారు. మెల్లగా తనకి జ్ఞాపకం వస్తుందని చెప్పారు. అందరినీ చంపేస్తాడు. అందరినీ చంపేస్తాడు. పారిపోండి, ఎవరిక్కడ ఉండకండి. అందరినీ చంపేస్తాడు. అందరినీ చంపేస్తాడు. చంపేస్తాడు. విక్రమ్ విక్రమ్ కొంచెం ప్రశాంతంగా ఉండు. ఏమీ కాదు. ఒక విషయం చెప్పు, ఆ అస్థిపంజరం మనిషి గురించి నీకు ఏమైనా తెలుసా? స్కెలిటన్ మనిషి. వాడే నాకు బాగా తెలుసు. అదిగో అక్కడ, అదిగో అక్కడ, అదిగో అదిగో అక్కడ ఉన్నాడు. అదిగో కనపడుతున్నాడా? అదిగో అక్కడే ఉన్నాడు. అక్కడ ఎవరూ లేరు. అందరినీ చంపేస్తాడు. అందరినీ చంపేస్తాడు. ఎవరు లేరు, కాస్త ప్రశాంతంగా ఉండు. అయితే ఆ హంతకుడు ఎవరు? వాడు అందరినీ చంపేస్తాడు. వచ్చాడ్రా తారికా మేడం, వచ్చారు చూడండి. మనిద్దరి మధ్యలో ఏమైతే ఉనిందో అదంతా అయిపోయింది. ఏవైనా తెలిసిందా డాక్టర్? ముగ్గురు మొహం వచ్చేసింది. ఒక విషయం చెప్పనా, ఈ ముగ్గురు గురించి మాకు ముందే తెలిసింది. వీళ్ళెవరు, వీళ్ళ పేరేంటి, వీళ్ళ వయసు ఏంటి, వీళ్ళ ప్రొఫెషన్ అన్నీ తెలిసిపోయాయి. మీరు అన్ని విషయాలు కనిపెట్టేశారా? పొద్దున్నుండి మీకు ఎవ్వరూ దొరకలేదా? లేదు దొరకలేదు. మేము ఏంటంటే ఉదయం నుంచి టైం పాస్ చేస్తున్నా. మా దగ్గర ఉద్యోగమే లేదే. ఎలాగో ఒక బుర్రని తెచ్చిచ్చారు.
అరే రే తారికా, భలే ఇంప్రెస్ చేసావు. ఏం కౌంటర్ అటాక్? బాగుంది. అదే కనిపెట్టారు కదా, ఇప్పుడు చెప్పండి. ఇలా చూడు, ఇది పియా, వాడు మానవ్. ఇద్దరికీ వయసు 19 లోపల ఉంటుంది. ఇద్దరు మంచి యాక్టర్లు, బాగా నటిస్తారు. ఒక్క నిమిషం, మీరు ఎలా ఇన్ని విషయాలు కనిపెట్టారు? ఊరికే కథలు అల్లట్లేదుగా? ఈ సాలంకి కథలు అల్లడు, తెలుసు కదా, నిజం మాత్రమే మాట్లాడతాడు. నమ్మకం లేకపోతే రా, వచ్చి చూడు. ఒక నిమిషం ఉండు. ఇది పియా, తర్వాత వీడే మానవ్. ఫోటో ఉంటుంది కదా, తీసి మ్యాచ్ చేసి చూడు. కానీ ఒకటి, ఈ మూడో వ్యక్తి ఎవరనేది కనిపెట్టలేకపోతున్నాం, కానీ కనిపెడతాను, నేనున్నాను కదా. పూర్వి, ఇది ఫోటో తీసి అలా దయాకి పంపిస్తావా? ఎస్ సార్. ఇది మానవ్ లేదా పియా మొహం అయ్యుంటే మూడో కుర్రోడు కూడా ఈ కాలేజీలోనే ఉంటాడు, పిఎన్సి కాలేజీలో. మీరు ఇంకేమైనా చెప్పాలా? హత్య జరగకముందు ముగ్గురిని కొట్టినట్టున్నారు. వీళ్ళకి డ్రగ్స్ ఇచ్చినట్టు తల వెంట్రుకలతో కనిపెట్టా. ఏంటి, వేరేదైనా కనిపెట్టాలా? లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా, నీ పనిలో సగం మేము ముగించేశాం. ఇంకా ఏదైనా కనిపెట్టాలా? డాక్టర్ సార్, ఇది ఎలా కనిపెట్టారో మాకు కూడా కాస్త చెప్పండి. ఇది రహస్యం. రహస్యాలు ఎప్పుడూ రహస్యంగా ఉండడమే మంచిది. సరే, రహస్యాన్ని రహస్యంగా ఉంచుకోండి, మేవే కనిపెడతాము. అరే దయ్యా, నాకు నువ్వు చెప్పేశావు. దయ్యా, దయ్యా నాకు ఫోన్ చేశాడు, వాడే నాకు ఈ రహస్యాన్ని చెప్పాడు. దయా విషయం నాకు చెప్పకుండా సలోంకి సార్కి, తారికాకి చెప్పారు. వీళ్ళందరూ తోడు తొంగలే. మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నా, మీకు నా మీద ప్రేమ ఎక్కువ కదా, కానీ నువ్వునా? సార్, మీరు నాకు ఫోటో చూపించారే, అది సత్యాది. సత్య కూడా మా కాలేజీలో చదివాడు. రండి రండి. ఇదే సత్య లాకర్. సార్, ఇలా చూడండి, స్టోరీ బూట్స్. ఇది ఫిలింలో యూస్ చేస్తారా? సత్య వచ్చి మా కాలేజీలో ఫిల్మ్ మేకింగ్ కోర్సే చదివాడు. అవును సార్, ఇది ఆ డ్రామా స్టోరీ లైనే, శైతాని అడవి. ఈ సత్య ఈ నాటకాన్ని సినిమా తీయాలనుకున్నాడా? అవును, సత్య, మానవ్, కేకే, పియా వీళ్ళందరూ ప్లే పెట్టే ఫిలిం తీయాలనుకున్నారు. ఫిలిం చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు సార్?
వాళ్ళ దగ్గర డబ్బంతా లేదు, కానీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సార్. అదేంటి సార్, కేకే దీపిక దీని గురించి మనకేం చెప్పలేదే. ఏదో జరిగింది అంటే ఈ సినిమాని ఇంకెవరో తీస్తున్నారు. ఆ తర్వాత ఈ దీపిక అండ్ కేకేకి వెంటనే ఫోన్ చేయి. సార్, సార్, దీపిక ఫోన్ ఆఫ్లో ఉంది. అలాగా సార్, కేకే ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది. ఓ సరే, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్టల్లోనే. హాస్టల్కి ఫోన్ చేయండి. హలో, కేకే దీపికతో మాట్లాడాలి. ఏంటి? ఏమైంది? వాళ్ళిద్దరూ ముంబై వెళ్ళారు. కలిసి ముంబై వెళ్ళారా? అవును. సడన్గా ఇద్దరూ ముంబై వెళ్ళారు. వాళ్ళ ప్రాణాలకు అక్కడ ప్రమాదం ఉంది. సచిన్, ఒక పని చెయ్యి, నువ్వు బ్యూరోకి ఫోన్ చెయ్యి. ముంబైలో ఎవరైనా ఫైనాన్షియర్ ఈ నాటకాన్ని సినిమా తీయాలనుకుంటున్నాడా అని కరెక్ట్గా ఎంక్వైరీ చేయమను. ఓకే, యా, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పు, ఏం తెలిసింది? సార్, ఇక్కడ ఒక ఫైనాన్సర్ ఇదే లాంటి ప్లేకే ఫైనాన్స్ చేయబోతున్నాడంట. వాడి పేరు ధన్రాజ్, కానీ ఇప్పుడు ఇంట్లో లేడు. ఎక్కడున్నాడు? అది తెలియదు సార్, కానీ వాడి ఫోన్ నంబర్ తీసుకున్నాను. ఫ్రెడీ, ఈ నెంబర్ కొంచెం ట్రాక్ చేసి చూడు, ఎక్కడున్నాడో తెలుసుకో. ఎస్ సార్. కూచ్కురి జంగలా. సార్, కేకే మరియు దీపిక యొక్క ఫోన్ యొక్క లొకేషన్ కూచుకురి అడవిలో చూపించింది. ఓ అలాగా. గోచ్కూరి ఫారెస్ట్. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హే, ఏం చేస్తున్నారు? ముందు మీరెవరు అది చెప్పండి. ఇదంతా ఏంటిది? మేమందరూ సిఐడీస్. చెప్పు, నువ్వెవరువి? ఓకే సార్, ఓకే. యాక్చువల్లీ సార్, నేను ఫిలిం ఫైనాన్షియర్ ధన్రాజ్. ధన్రాజా? నేను ఈ సినిమా షూటింగ్ని చూసి నేను వాళ్ళకు ఫైనాన్స్ చేయాలి. అందువల్లే వాళ్ళు నన్ను పిలిచారు. ఇది చూడండి, షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ ఏమీ జరగలేదు. అక్కడ ప్రాణం ప్రమాదంలో ఉంది. వాట్? కాపాడండి! కాపాడండి! ఎవరైనా ఉన్నారా? కాపాడండి! కాపాడండి! ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కాపాడండి! ప్లీజ్ హెల్ప్ మీ. అటు ఇటు వెళ్దాం. కాపాడండి! ఇక్కడెక్కడో పక్కనే ఉన్నారు, వెతకండి. మమ్మల్ని కాపాడండి! మమ్మల్ని కాపాడండి! హెల్ప్! అక్కడ చూడు. కాపాడండి! ఎవరైనా ఉన్నారా?
ప్లీజ్ మమ్మల్ని విడిచిపెట్టు. మమ్మల్ని ఏమి నువ్వెవరు? ఎందుకు మమ్మల్ని చెప్పాలంటే వద్దు, మమ్మల్ని చంపొద్దు. అటువైపు సరే, వెళ్దాం. పద. కాపాడనే, వచ్చేసింది, ఎవరిని కాపాడనే. కాపాడండి. కేకే కాస్త ఫాస్ట్ గా నడు ప్లీజ్. ప్లీజ్ హెల్ప్. కేకే నా వల్ల కావడం లేదు ప్లీజ్. మనం వెళ్ళాల్సింది, వాడు వస్తున్నాడు. నా వల్ల కావడం లేదు. ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఎందుకు చెప్పాలనుకుంటున్నావు? నీకు మేమేం చెడు చేసాం? ప్లీజ్ మమ్మల్ని వెళ్ళనివ్వు. ప్లీజ్ ప్లీజ్ మేము వెళ్ళాలి. మమ్మల్ని చేయొద్దు ప్లీజ్. మమ్మల్ని వదిలే. ప్లీజ్ మమ్మల్ని చేయొద్దు. మమ్మల్ని వెళ్ళనివ్వు. లేరా రే, లేరా. నీ ఆట ఎంతటితో అయిపోయిందిరా. నువ్వా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? నేను కాలేజీలో ఉన్నప్పుడే అందరినీ భయపెట్టే సినిమా తీద్దాం అనుకున్నాను. అది రియల్గా ఉండాలి. ఆ ఫిలింలో నటించే క్యారెక్టర్స్కి అసలైన భయం అంటే ఏంటో చూపించాలనుకున్నాను. అందుకు నీ డ్రామా టీం మెంబర్స్ని హత్య చేసి హత్యని వీడియో తీసావు కదరా. మనకి ఒకటి కావాలన్నప్పుడు ఇంకోటి కోల్పోవాలి. అందుకనే వాళ్ళిద్దరిని నువ్వు చంపేశావు. తర్వాత సత్య తనని కాపాడటానికి వచ్చి వాడిపోయాడు. రాజ్, కేకే అండ్ దీపిక వాళ్ళకి ఫినాన్షియర్ దొరికినట్టు అబద్ధం చెప్పా. ఇక సినిమా తీయాలన్న కలగానే మిగిలిపోతుంది. నీ బుర్ర పాడైపోయింది. నీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. నీకు నిజానికి కలకి తేడా లేకుండా పోయింది. నువ్వు అమాయకపు ప్రజల్ని చంపేశావు. ఇప్పుడు నిన్ను ఏం చెయ్యాలి? అది ఆ చట్టమే నిర్ణయించాలి. సార్, డీసీపీ గారిని వెతుక్కుంటూ బయలుదేరాం, కానీ ఇంతలోపలికి ఎన్నో జరిగిపోయాయి. కానీ డీసీపీ సారే దొరకలేదు. అతన్ని కూడా మనం వెతకాల్సి ఉంటుంది. ఈ కోట్ ఆ డీసీపీ సార్దే.